ఈరోజు నేను బొబ్బర్లతో ముద్దగారెలు చేస్తున్నాను. చూడండి, బొబ్బర్ల పిండి రాత్రి నానబెట్టి మార్నింగే మిక్సీ పట్టుకున్నాను. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసాను. ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే, అంటే డీటెయిల్గా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ముద్దగారెలు వేస్తున్నాను ఆల్రెడీ. చూడండి, సిమ్లో పెట్టుకొని నిదానంగా వేసుకోవాలి. ఇవి వడల్లా కాదు, ముద్దగారెలు అంటే లోపల దాకా ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటాయి టేస్ట్. ఆల్రెడీ కొన్ని చేశాను. చూడండి, ఇవి మా అబ్బాయి తినాడు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తినాడు, అందుకని నేను సపరేట్గా ఆయన కోసం చేశాను. మా కోసం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి చేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే డీటెయిల్గా అవి నానబెట్టిన దగ్గర నుంచి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. చాలా సింపుల్, కాకపోతే చేసుకునడానికి ఓపిక ఉండాలి. దీంతోపాటు విత్ చట్నీ, పల్లి చట్నీ చేశాను. చికెను, మటను, నాన్ వెజ్ దేంట్లోకైనా బాగానే ఉంటుంది. పల్లి చట్నీ కూడా బాగానే ఉంటుంది. ఇది ఊరికే కూడా తినొచ్చు పిల్లలు, స్నాక్గా, ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు. బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఉప్పు మనం మెయిన్ చూడాల్సింది ఉప్పు సరిగ్గా ఉన్నదంటే టేస్ట్ బాగానే ఉంటాయి. ముద్దగారెలు అంటే ఇలా లావుగా ఉంటాయి, అందుకే వీటిని గారెలు అంటారు. మా సైడ్ అయితే వీటిని ముద్దగారెలు అంటారు. మీ సైడ్ ఏమంటారు చెప్పండి. అసంద వడలు అంటారు కదా, అవి కాకపోతే మేము గారెలు లాగా చేస్తాము, ముద్దగా చేస్తాము. లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉండి బయట కరకరలాడుతూ బాగుంటాయి అన్నట్టు, అందుకే వీటిని ముద్దగారెలు అంటాము. మీరు ఎప్పుడైనా చేశారా? ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఎక్కువగా బయట అమ్ముతారు వీటిని, తెలంగాణలో అయితే అమ్ముతారు, చాలా తక్కువ ప్లేస్లో అమ్ముతారు. ఇక్కడ మాత్రం నేను ఆంధ్రాలో మాత్రం వీటిని చూడలేదు ఎక్కడ బయట. మామూలుగా మినపప్పు ఇవి అవి చూశాను, పెసరపప్పు చూశాను, కానీ అలసందలు అయితే ఎప్పుడు చూడలేదు, బొబ్బరి గారెలు అయితే చూడలేదు. మీ సైడ్ ఇవి దొరుకుతాయా? మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? ఎప్పుడైనా టేస్ట్ చేశారా? కామెంట్ చేసి చెప్పండి. చూడండి, సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. రెండు వైపులా మనకి గోల్డెన్ కలర్ రావాలి. మరి మాడిపోయినా కూడా బాగోదు ఇది, అందుకే ఒక్కొక్కటి తిప్పుకుంటూ వేయించుకోవాలి ఓపిక్గా. నేను స్టవ్ అయితే చూడండి సిమ్లో పెట్టుకున్నాను. పొద్దున్నే ఇది చేస్తున్నాను. మీరు ఈరోజు టిఫిన్ ఏం చేశారో కూడా కామెంట్ చేయండి. ఇవి మార్నింగ్ అని కాదు, ఈవినింగ్ చేసుకున్నా కూడా బాగుంటాయి. ఈవినింగ్ అయినా చేసుకొని తినవచ్చు పిల్లలకి స్నాక్గా. హెల్దీ ఫుడ్, మెయిన్ హెల్దీ ఫుడ్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.